హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. మనందరం బాగుంటేనే సమాజం బాగుంటుంది. సమాజం బాగున్నప్పుడే దేశం బాగుంటుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలం కుక్కల బెడద అధికంగా ఉంటుంది. ఈ వేసవి కాలంలో అధికంగా ఉండేటటువంటి వేడి, ఉక్కపోత తదితర కారణాల వల్ల కుక్కలలో ఒక రకమైన ఇరిటేషన్ మొదలవుతుంది. ముఖ్యంగా వీధి కుక్కలకు సరైన ఆహారం దొరకకపోవడం వల్ల అవి వాటి యొక్క మానసిక స్థితి కూడా ఒక రకంగా మారిపోయి మనుషులపై దాడి చేయడానికి ఎక్కువగా ఈ వేసవికాలం ఆస్కారం ఉంది. సరైన ఆహారం దొరకకపోవడం, ఆహారాన్ని వెతికే క్రమంలో అవి చిన్నపిల్లల మీద, పెద్దవాళ్ళ మీద కూడా దాడులు జరిగే విధానాన్ని మనం ప్రతిరోజు నిత్యం పేపర్లలో చూస్తూ ఉన్నాం. కాబట్టి చిన్నారులను ఒంటరిగా బయటికి వెళ్ళనీయకండి. బజార్‌ను వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చేతిలో ఏదో ఒక కర్రను, లేకపోతే ఎవరో ఒకరిని తోడుగా తీసుకొని వెళ్ళేటట్లుగా మీరు చూడండి. ఇలా కుక్క కాటుకు గురైనప్పుడు వెంటనే మీ సమీపంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆసుపత్రికి వెళ్ళి సంబంధిత టీకాను వేయించుకోవాలి. ఆ గాయాన్ని శుభ్రంగా సబ్బుతో కడగాలి. అలా చేయడం వల్ల ర్యాబిస్ లాంటి వ్యాధులు సోకకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా అనేక ప్రాంతాలు, పల్లెటూరు, పట్టణం అని కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా కుక్కల బెడత బాగా ఎక్కువైపోయింది. ఎందుకంటే అవి వాటి యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసుకొని విచ్చలవిడిగా బజార్లల్లో, ఊరి చివర చాలా చోట్ల ఉన్నాయి. మాకు తెలిసిన ఒక బ్రదర్ కూడా ఇలాగే నైట్ పూట బండేసుకొని వస్తున్న క్రమంలో కుక్కలు ఆ యొక్క బైకు శబ్దానికి వెంటబడి ఆయన వాటిని తప్పించుకునే క్రమంలో కింద పడి కొంచెం గాయాలు పాలవ్వడం జరిగింది. ఇలా ఎంతోమందికి అనుభవాలు ఉన్నాయి. అవి ఆ యొక్క శబ్దానికి అవి ఒక ఇరిటేషన్గా ఫీల్ అయ్యి అవి మనుషుల వెంబడి పడటం, బైకులు వెంబడి పడటం వంటివి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఉద్యోగస్తులు కానీ తదితర పనుల మీద వేరే ఊరు వెళ్ళి నైట్ పూట వస్తున్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. సాధ్యమైనంత వరకు ఉరకడం వంటి ప్రయత్నాలు చేయకూడదు. నిలబడి నిదానంగా మనం వెళ్ళాలి. ముఖ్యంగా వాటి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడొద్దు. అలా చూడడం వల్ల అవి ఇంకా మనిషి మీద రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఈ కుక్కలు మనం బజార్లో వేసినటువంటి చెత్త చాలామంది నిర్లక్ష్యంగా వీధి బయట ఏవైనా ఫంక్షన్లు జరిగినప్పుడు వీధి బయట విస్తరాకులు వేయటం, ఆ చెత్త చెదారం వేయటం వల్ల అవి ఆహారాన్ని వెతుకునే క్రమంలో వాటినంతా చిల్లాకల్లం చేయడం జరుగుతుంది. ఆ విధంగా వ్యాధుల వ్యాప్తి కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి మన యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తినే ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన పదార్థాలు లాంటివి ఊరి బయట వేయడం లాంటివి చేయకూడదు. ఇలా మనం కుక్కల నుంచి జాగ్రత్తలు పడాలి. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా జాగ్రత్త వహించితే ఈ కుక్కల నుంచి మనం జాగ్రత్త పడవచ్చు. ప్రభుత్వం వాళ్ళు కూడా సరైన చర్యలు తీసుకోవాలి. అలాంటప్పుడే మనం వీటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేసవి కాలంలో వీలైతే మనం తినే ఆహారంలో కొంత మిగిలిపోయిన ఆహారాన్ని వీటికి వేయడం ద్వారా కూడా వీటి యొక్క ఆకలిని తీర్చిన వాళ్ళు అవుతాం. ఇవి కూడా తోటి జీవులు, వీటికి కూడా ప్రాణం ఉంది, వీటికి కూడా ఆకలి వేస్తుంది, వీటికి కూడా దాహం వేస్తుంది. కాబట్టి ఈ జీవుల పట్ల మనం దయగలిగి వీటికి హాని చేయకుండా వీటికి వీలైతే ఆహారాన్ని, నీటిని, అలాంటి వసతులు కల్పించడం ద్వారా వీటి ఆకలి తీరి కొంచెం మనుషుల మీద దాడి చేయకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మన పిల్లల్ని ఎవరు కూడా, పసిపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే నైట్ పూట మిగిలిన సమయాల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేతిలో కర్రతో కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళి వీటి యొక్క దాడి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి పెంపుడు కుక్కలైనా సరే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు బయట నుంచే పిలవడం లాంటివి చేయండి. ఈ విధంగా మనం కుక్కల యొక్క దాడి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ అంశం మీకు నచ్చినట్లయితే
దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.